గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా మనము 13వ వచనములో చూస్తే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి అని చెప్తున్నాడు. మీరు గమనించినట్లయితే పౌలు గారు 12వ వచనం వరకు కూడా సంఘములో జరుగుతున్నటువంటి తప్పుడు బోధల గురించి హెచ్చరిక చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద కొరడా వాడినట్టుగా చూస్తున్నాం. అంటే మస్తు తిట్టిండిగా, మస్తు తిట్టిండు కదా. మెచ్చుకున్నాడు కూడా. ఎక్కడ మెచ్చుకున్నాడు చెప్పండి? మీరు ఆ విషయం చూస్తే 8వ వచనములో లేదా 7వ వచనములో చాలా మెచ్చుకుంటున్నాడు సంఘాన్ని. ఏమంటున్నాడు? మీరు బాగుగా పరిగెత్తుతారు, సత్యమునకు విధేయులు కాకుండా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వల్ల కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. పౌలు గారికి ఒక నమ్మకం ఉంది గలతీలో ఉన్నటువంటి సంఘాల మీద. చాలా మంచోళ్ళు, మీరు మంచిగా పరిగెత్తుతున్నారు, కానీ ఎవరో మిమ్మల్ని అడ్డగించారు. సత్యానికి విధేయులు కాకుండా ఎవరో మిమ్మల్ని అడ్డగించారు. అంత మాత్రమే కాకుండా ఈ ప్రేరణ ఏదైతే ఈ అసత్య బోధలోనికి మీరు వెళ్తున్నారో అలాంటి ప్రేరణ ఇది మీలో నుంచి వచ్చినది కాదు, లేక మిమ్మల్ని పిలిచిన వాడు కలిగించిన ప్రేరణ కాదు. ఇది ఎవరో మిమ్మల్ని రాంగ్ గైడ్ చేశారు కాబట్టి మీరు వెళ్తున్నారు. మీరు మంచి వాళ్ళు, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచించరని ప్రభువును బట్టి మిమ్మల్ని గురించి నేను రూఢిగా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు మంచి వాళ్ళు, మీరు చాలా మంచి. ఇప్పుడు 13వ వచనం నుండి ఇక మనం ముందుకు వెళ్తుంటే, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం 3 వచనాలు చదువుకున్నాం. 13వ వచనములు అన్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని అన్నాడు. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనము చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, మొదటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. గలతీయులకు రాసిన పత్రికలో స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఎలా ఉండడానికి? స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. రెండో విషయాన్ని మనము పేతురు పత్రికలో చూస్తే ఏమన్నాడు అక్కడ? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడినటువంటి వారు. ఈ 2 విషయాలను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఈ పిలుపుకు పిలువబడినటువంటి మనము క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని పిల్లలము అనబడుతున్నటువంటి మనము ఎట్లా ఉన్నామో అనేటువంటి విషయాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనములో అది ఒకసారి మొత్తం చదువుకుందాం. మీరు సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. ఈ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోకండి.
కారణము చేసుకోకండి. అయితే మీరు ఏం చేయాలి? పిలువబడినటువంటి మీరు ఒకరికొకరు దాసులుగా ఉండండి. మీరు ఒకరికొకరు దాసులుగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులుగా ఉండండి అని చెప్పి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆ స్వాతంత్ర్యాన్ని మనము శరీర క్రియలకు హేతువు కారణము చేసుకోవద్దు. ఏ స్వాతంత్ర్యము ఇది? దేవుడు మనకు స్వాతంత్రతను అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించినాడు? ఇప్పుడు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అది కాదండి, భారతదేశానికి స్వాతంత్రత 1947లో వచ్చింది. అయితే యేసుక్రీస్తు తన పిల్లలకు స్వాతంత్రతను ఎప్పుడు ఇచ్చాడు? క్రీస్తు పూర్వం ఇచ్చాడు, ఆదిలో ఇచ్చాడు. అది ఏదెను తోటలో ఇచ్చాడు. హల్లెలూయా. ఏదెను తోటలో ఆదామును హవ్వను పెట్టి వారికి స్వాతంత్రతనిచ్చాడు. ఒక్క ఆజ్ఞ పెట్టాడు. ఏం చెప్పాడు? మీరు తోటంతా తిరగండి, అన్ని తినండి, బాగా ఎంజాయ్ చేయండి, కానీ అందులో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి ఏందది? మంచి చెట్టులు తెలివినిచ్చు వృక్షము, రెండవది జీవ వృక్షము అని 2 వృక్షాలు అందులో పెట్టి, ఈ 2 జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు, ఈ 2 పండ్లు మాత్రం మీరు తినద్దు అని చెప్పి పెట్టాడు దేవుడు. మరి పెట్టినటువంటి దేవుడు ఆ 2కి ప్రత్యేకంగా ఏదైనా కంచె వేశాడా? వేయలే. అంటే దాని అర్థమైంది ఫ్రీడమ్. నువ్వు దాని దగ్గరికి ఓ చూడు, ఆనందించు, కానీ ఒక్కటి ముట్టొద్దు, తినొద్దు, నువ్వు తింటే గనక చచ్చిపోతావు అని చెప్పి దేవుడు ఏం చెప్పిండు? ఆజ్ఞాపించింది. అన్నా ఇది కరెంటు పెట్టి నువ్వు ముట్టద్దు అంటే ఎట్లా అన్నా? దాని చుట్టూ ఏదైనా టేపు చుట్టపోయాను, ఏదన్నా కంచె అయిపోయాను అని అనొచ్చు మీరు కదా. ఇప్పుడు ట్రాన్స్ఫరాలు ఉంటాయి, ట్రాన్స్ఫరాల దగ్గర ఏం చేస్తారు? కంచె వేస్తారు. కంచె వేసి డేంజర్ అనే బోర్డు పెడతారు. దాన్ని పట్టుకుంటే చస్తాం, మనం మాడిపోతాం కదా. అట్లా ఈ బోర్డు ఏం పెట్టలే దేవుడు. మరి అంటే దాని అర్థమైంది, పో నీ ఇష్టం, నీకు మంచి చెడ్డలను ఆలోచన చేసే జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము హవ్వల కాలములో సాతాను వచ్చి ఆ హవ్వను మోసపరిచినప్పుడు ఆమె తిన్నటువంటి ఫలములు ఏంటి అట? మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫల వృక్షముల యొక్క ఫలాలను ఆమె తిన్నది. అంటే ఇప్పుడు మనిషికి ఏమొచ్చింది? మంచి చెడ్డలను ఆలోచించేటువంటి జ్ఞానం ఉన్నది. ఏది మంచిదో ఏది చెడ్డదో కొద్దిగానన్నా తెలుసు. ఉన్నదా లేదా? తెలుసా లేదా? మనకు వీళ్ళకు పిల్లలకు కూడా తెలుసు. పిల్లలకు కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో అందరికీ తెలుసు. అయితే మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే ఒక్క మాట, మీరు ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక మీరు ప్రేమ కలిగినటువంటి వారై ఒకరికి ఒకరు దాసులై మీరు ఉండండి అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఇక్కడ పౌలు గారు ఏమి తినాలో ఏమి తినకూడదో విషయాన్ని రాస్తూ, బాబు మనకు అన్ని తినడానికి స్వాతంత్రత ఉంది, అన్ని తినండి, కానీ బలహీనులు ఉన్నారు కొంతమంది, బలహీనమైనటువంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు ఉన్నారు కొంతమంది. వాళ్లకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి, వాళ్ళకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. రేపు నువ్వు తిన్నంగా ఎవడైనా చూస్తే వాని విశ్వాసం బలహీనమై ఉంటే రేపు నిన్ను క్వశ్చన్ వేసే అటువంటి పరిస్థితి ఉంటది గనక నువ్వు తినకపోవడమే మంచిది అని అంటాడు పౌలు గారు. తినవలసిన చోట తిను, తినకూడని చోట తినకు, ఇతరులకైతే అభ్యంతరకరంగా ఉండకు అని చెప్పి పౌలు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రికలో కూడా చూడండి. పేతురు మొదటి పత్రిక 2:16 స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. స్వాతంత్రత ఉన్నప్పటికీ కూడా పాపము చేసి పాపమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యాన్ని వినియోగపరచొద్దు. దేవునికి దాసులమని లోబడి ఉండండి. హల్లెలూయా. నెక్స్ట్ 2 పేతురు 2:19 చూడండి. 2 పేతురు 2:19 త్వరగా
తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియో ఆ. అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఏందంటే వీళ్ళు తామే భ్రష్టత్వానికి దాసులై ఉండి అటువంటి వాళ్ళకు స్వాతంత్రత ఇస్తా అని చెప్తున్నారట. వీళ్ళు దేనికి ఉన్నారు? భ్రష్టత్వానికి దాసులైనటువంటి వారు చెప్తున్న మాట, స్వాతంత్రం ఇస్తాం మీకు అని చెప్తున్నారట. వీడే భ్రష్టత్వంలో ఉన్నాడు, వీడే పాపంలో ఉన్నాడు, ఇంకోనికి నీకు పాప విముక్తి కలుగజేస్తా, నిన్ను విడిపిస్తా, నీకు స్వాతంత్రం ఇస్తా అంటే ఇదేంది? ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. రైట్, ఇప్పుడు స్వాతంత్రత అనేది మనకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుండి ఇచ్చాడు? దేని నుండి స్వాతంత్రతనిచ్చాడు? అన్నిటి నుండి మనకు స్వాతంత్రత కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. అన్నిటి నుంచి మనం విడుదల పొందాం. శరీర బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి, పాపము బంధకాల నుంచి, ఈ లోక ఆచారాల నుంచి, ఈ లోక పద్ధతుల నుంచి, అన్నిటి నుంచి మనకు ఏం కలిగింది? స్వాతంత్రత కలిగింది, విడుదల కలిగింది, విముక్తి కలిగింది. అయితే ఇప్పుడు మళ్ళా వాటి జోలికి మనం వెళ్ళొచ్చునా? వెళ్ళకూడదు. అందుకనే ఏమంటున్నాడు? మనకు అన్నిటి యందు స్వాతంత్రత ఉన్నది. ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకరు దాసులుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. రోమపత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ రోమపత్రికలో 12వ అధ్యాయం 1-2 వచనాలలో చూస్తే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఇలాంటి సేవ యుక్తమైనది అని చెప్పి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 2వ వచనములు అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి? శరీర క్రియల మీద ఇప్పుడు మనకు అధికారం లేదు. శరీరాన్ని నలగొట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. శరీరాన్ని ఎంతైతే మనము నలగొట్టుకుంటామో అంతగా మనము ఆత్మలో అభివృద్ధి పొందుతాం. శరీర క్రియలను నశింపజేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకే శరీరమును బట్టి మనము దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకోవాలి. ఆయన చేతిలో మనల్ని పెట్టుకోవాలి మనం. అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. 2వదిగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చూస్తున్నాం. దేవునిలో ఉన్నటువంటి మనము, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన మనము, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము ఈ లోక మర్యాదల వైపు మనం వెళుతున్నాం. ఈ లోక ఆచారాల వైపు మనం వెళుతున్నాం. ఈ లోక పద్ధతుల వైపు మనం వెళుతున్నాం. ఎక్కడ చూసినా ఇవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకు కనిపిస్తా ఉన్నది. పుట్టినది మొదలుకొని చనిపోయి సమాధిలోనికి వెళ్ళేంత వరకు ఈ ఆచారాలు క్రైస్తవ జీవితంలో ఇంకా ఇంకా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకములో నుంచి వచ్చినాయి. ఈ లోకములో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులు మీరు అనుసరింపకండి. అయితే మీకు స్వతంత్రత ఉంది. అనుసరించడానికి అనుసరించకపోవడానికి ఉంది, కానీ మీరు అనుసరించొద్దు. ఎందుకు అనుసరించొద్దు అని అంటే, మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీకు స్వాతంత్రత ఇవ్వబడింది. మీరు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు, కుమార్తెలుగా పిలువబడుతున్నారు. అలాంటి వారిలో ఇలాంటి ఆచారాలు ఉండొద్దు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకనే ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో వినయముతో సంపూర్ణమైనటువంటి వినయముతో సాత్వికముతో మనం ఏం చేసుకోవాలా? నడుచుకోవాలి ఇతరుల పట్ల. అవునా? పిలువబడిన పిలిపేంది? స్వతంత్రులుగా ఉండటానికి, రెండవదిగా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఇలాంటి పిలువబడినటువంటి ఈ పిలుపుకు తగినట్టుగా మనము సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతము కలిగి, సహనముతో, సాత్వికముతో, దీన మనసు కలిగి, ఒకరి పట్ల ఒకరు మర్యాదగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. నా శరీరమందు నేను అన్ని చేయడానికి నాకు స్వతంత్రత ఉంది, కానీ నేను చేయలేను, ఎందుకంటే నేను ఇప్పుడు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు. ఈ మాట ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో, ఈ మాటను మనం చెప్పగలుగుతాం. అన్ని చేయడానికి స్వతంత్రత ఉంది నాకు, కానీ నేను చేయలేను, ఎందుకనంటే ఇప్పుడు నాలో ఎవరున్నారు? క్రీస్తు. సరే, ధర్మశాస్త్రం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలని పొరుగువానిని ప్రేమించుము, నిన్ను వలని పొరుగువానిని ప్రేమించుము ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. రోమపత్రికలో మనం చూస్తే ధర్మశాస్త్రం గురించి చాలా చక్కటి విషయాలు మాట్లాడతాడు. అందులో 6వ అధ్యాయం 14 నుంచి కొన్ని విషయాలను మనం చూద్దాం. 6వ అధ్యాయం 14 నుంచి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మంచిగా వినండి, మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము, అయితే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభుత్వం చేస్తుందంటే అర్థమైంది? పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది అంటే అర్థమైంది? పాపం మనల్ని ఏలుతుంది అంటే అర్థమైంది? మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాము? ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కిందికి వెళుతున్నాం. అవునా కదా? ధర్మశాస్త్రానికి మీరు దాసులు కాదు, ఇప్పుడు కృపకు మీరు దాసులై ఉండాలి. కృపలో మీరు ఉండాలి. కృప మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు కృపను బట్టి స్వతంత్రులుగా పిలువబడుతున్నారు. అయితే మళ్ళా పాపం మిమ్మల్ని ఏలుతుందంటే దాని అర్థమైంది? పాపానికి దాసులైతున్నారు, ధర్మశాస్త్రానికి దాసులైతున్నారు అని అర్థం. ధర్మశాస్త్రమైనటువంటి కాడి క్రిందికి వెళుతున్నారు అని అర్థం. ధర్మశాస్త్రమైనటువంటి కాడిని దేవుడు మన ఎదుట నుంచి తీసివేశాడు. అవునా కదా? చదవండి నెక్స్ట్. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? పాపం చేయదమా? అదెన్నటికి కూడదు, కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా లోబడటానికి దేనికోసమైతే మిమ్ములు మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపముకే గాని, అది పాపముకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేవునికి మీరు లోబడదు, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారని మీరు ఎరగరా? హల్లెలూయా. అయితే మనము చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇక్కడ చాలా సార్లు గమనిస్తున్నప్పుడు మనము దేవునికి ఎక్కువగా మనము దాసులము కావడం లేదు, గాని పాపమునకు దాసులు అవ్వడానికి ఇష్టపడుతున్నాం, ధర్మశాస్త్రానికి దాసులు అవ్వడానికి ఇష్టపడుతున్నాం, ధర్మశాస్త్రానికి లోబడటానికి ఇష్టపడుతున్నాం. మీరు గమనించండి, చాలా సార్లు మనం చేస్తున్న పనులు అవే కదా. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తుందంటే దానిని మనం పాటించము, కానీ ఎవరైనా ఒకరు వచ్చి ఏదో ఒక విషయాన్ని మనకు బోధించి, లేదు లోకములో ఇట్లా ఉంది, లోక పద్ధతులలో మనం వెళ్ళాలి, మన తాతలు ముత్తాతల నుంచి ఈ పద్ధతులు నడుస్తున్నాయి, ఈ రోజు వచ్చి నువ్వు కాదంటే ఎట్లా అంటే, ఈ రోజు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం? లోక ఆచారాల కోసమే ప్రాధాన్యత. చాలా సార్లు చాలా సందర్భాలలో మనం చేసేది ఏంది? లోక ఆచారాలకు, లోక పద్ధతులకు మనం లోబడిపోతున్నాం. అవునా కదా? లోబడిపోతున్నాం. అందుకనే ఏమంటున్నాడు? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపముకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరగరా? నెక్స్ట్ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఒకప్పుడు మీ అవయవాలను దేనికి అప్పగించుకున్నారు? అపవిత్రకు అప్పగించుకున్నారు, పాపమునికి అప్పగించుకున్నారు. అయితే ఇప్పుడు ఒక పని చేయండి. ఏ విధంగా అయితే మీ అవయవాలను పాపానికి దాసులుగా మీరు అప్పగించుకున్నారో, ఏ విధంగా అయితే మీరు వాటికి లోబడిపోయినారో, ఇప్పుడు మీరు అదే విధముగా మీ అవయవాలను నీతికి దాసులుగా ఉండటానికి అప్పగించుకోండి అని చెప్తున్నాడు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? వాటి అంతము మరణమే. 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? మరణమే. లేదండి, అప్పటికే మంచిగా ఉన్నాయి. మాకు చాలా మంది చేసేది ఏంటంటే అప్పటి పద్ధతులే మంచిగా ఉన్నాయి అనుకుంటా ఉన్నారు. వాటి గురించి సిగ్గుపడే పరిస్థితి లేదు ఇప్పుడు, అవునా కదా? ఈ మందిరంలోనికి లేక యేసయ్య దగ్గరికి వస్తున్నటువంటి ప్రజలను ఏమని ఆటంకపరుస్తారు ఈ లోకములో? నువ్వు అప్పుడే బాగుంటివి అక్క, ఇప్పుడు ఏం బాగలేవు నువ్వు, అవునా అంటారా లేదా? నువ్వు అప్పుడే మంచిగుంటివి అన్నా, ఇప్పుడు యేసయ్యని నమ్ముకొని మొత్తం అయిపోయింది, నీ పని అయిపోయిందిగా, నీకు ఏం లేదు, సంపాదన లేదు, ఏం రాబడి లేదు. ఒకప్పుడు ఎట్లుంటివి? రాజు లెక్క బతికినవు నువ్వు. అప్పుడే మంచిగుండే, అప్పుడు నువ్వు ఎంత మంచిగా పండుగలు చేస్తేవి, మంచిగా నీ ఇంటికి 10 మంది పిలుచుకొని భోజనం పెడితివి. అరే అప్పుడు మస్తుండే, ఇప్పుడు ఏం లేదన్నా, నీ మొత్తం అయిపోయింది. ఇక యేసయ్యని నమ్ముకున్నావు కదా, ఏమి లేదు నీకు. ఇక ఇట్లా ఆటంకపరుస్తూ ఉంటారు ప్రజలు ఎవరిని? దేవుని బిడ్డల్ని. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగెను అంటే, ఇప్పుడు ఆ ప్రశ్న కనుక వచ్చేటోళ్ళని అడిగితే, అన్నా నిజమే అన్న, అప్పుడే మంచిగా ఉండే అని కొంతమంది అంటారు. లేదు అప్పుడు చాలా ఘోరంగా ఉండే మా పరిస్థితి, ఇప్పుడే మంచిగా ఉండదని ఇంకో కొంతమంది చెప్తారు. 2 రకాలు ఉంటాయి ఇలా. హల్లెలూయా. అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగింది? అప్పటి వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? వాటి అంతము మరణమే. నెక్స్ట్. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. పాపము చేస్తే వచ్చేది జీతం, అది మరణం. అయితే దేవుని కృపావరం ఏంది? నిత్య జీవం. దేవుని కృప మనకిచ్చేది నిత్య జీవం. దేవుని కృపలో నువ్వు ఉంటే పాపము జోలికి వెళ్లకుండా, పాపము కోరికల వైపు నువ్వు వెళ్లకుండా, ధర్మశాస్త్రానికి లోబడకుండా, ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక యేసయ్యను నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, రక్షకుడైనటువంటి దేవుణ్ణి నువ్వు స్వీకరించినటువంటి నీ జీవితములో, నీ బ్రతుకులో మళ్ళొకసారి పాపం వైపు వెళ్లకుండా నువ్వు ఉంటే నీకేందట? నిత్య జీవం ఉంటది. ఏముంటది? ఆయన కృప వలన నీకు నిత్య జీవం ఉంటది. నిత్య జీవము ఒకవేళ నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు, కానీ ఎవరు నీకు ఆటంకము లేరు. ఎందుకనంటే ఎవరు ఏది చెప్తే దాని వైపు మనము వెళ్తాం. 7వ అధ్యాయం చూడండి, రోమపత్రికలో 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై. ఏం ఫలమట? మరణార్థమైనటువంటి ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఏం ఫలం అది? మరణార్థమైనటువంటి ఫలము ఫలించడానికి మనము ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారముగా ఉన్నాం. నెక్స్ట్. ఇప్పుడైతే నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆమేన్. కావున ఇకను
దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపద్దని నేనెరుగుదును. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? అప్పొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు అంటున్నాడు. మంచిది ఏది కూడా నా శరీరమందు లేదని నాకు తెలుసు. ఇదే రోమా పత్రికలో 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరింపియే నడుచుకొను మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపముకు శిక్ష విధించెను. ఏందంట? ఎవరిని పంపిండు? ఎవరి పాపము కొరకు ఎవరిని పంపిండు దేవుడు? మనము చేసిన పాపము కొరకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును తన పాప శరీరముగా ఈ లోకానికి పంపించినాడు. ఆ శరీరములో పాపము లేకపోయినప్పటికీ కూడా పాపి అని ముద్ర వేశారు. యేసయ్యను వేసి ఆ పాపపు శరీరము కలిగినటువంటి వాడిగా యేసయ్యను ఈ లోకములో సిలువ వేసి చంపేశారు. పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఎవరి కోసం? మన కోసం, మనం చేసిన పాపముల కోసం ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి మనం ఇంకను శరీరానుసారములుగా మనము ఉండొద్దు. 9వ వచనం చదవండి, రోమపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. చూడండి, దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎట్లా ఉంటాము? ఆత్మానుసారులుగా మనం ఉంటాం. ఒకవేళ ఆత్మ లేకపోతే శరీరానుసారులుగా ఉంటాం. ఆత్మ లేనివాడు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆత్మ లేకపోతే శరీరము మొత్తము పాపం వైపు లాక్కపోతుంది అన్నమాట. ఆత్మ కలిగి ఉన్నవాడు ఎప్పుడైనా పాపము చేయడానికి భయపడతాడు. ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే, దేవుని ఆత్మను పొందుకున్న మనము పాపము చేయడానికి భయపడతాం. ఆత్మ లేకపోతే పాపము చేయడానికి భయపడము. అందుకనే గళితులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఈ మాట మనం చాలా సార్లు విన్నాం, చాలా సార్లు బోధ చేసుకున్నాం. ధర్మశాస్త్రాన్ని మొత్తము కలిపి ఎక్కడ పెట్టాడు? ఒక్క మాటలో పెట్టాడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో పెట్టాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న వేస్తాడు, అయ్యా 2 ఆజ్ఞలు ఏంటి అయ్యా? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటిది చెప్పయ్యా అని అడిగితే మత్తయి సువార్త 22:37 వచనం చూడండి. మత్తయి సువార్త 22 అధ్యాయం 37 నుంచి 40 వరకు చూడండి. అక్కడ యేసయ్యను అడిగినటువంటి ప్రశ్నకు యేసయ్య ఇచ్చిన సమాధానము చూడండి. అక్కడ అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను. ఇది ముఖ్యమైనది మొదటిదినైనా ఆజ్ఞ. హల్లెలూయా. ఏందంట? ముఖ్యమైన ఆజ్ఞ ఏదయ్యా అంటే ఇదే బాబు, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను. దాని తర్వాత ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇది దాని వంటిదే. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలు చేస్తే ధర్మశాస్త్రం అంతా కూడా మనం పాటించవచ్చు. అవునా కదా? పాటించినట్టే అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనం సెలవిస్తుంది. ఇక్కడ 4వ అధ్యాయం 21 చూడండి. గలతీ 4:21. లోబడి ఉండ ఘోర వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు. చాలు. ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రానికి లోబడి ఉండేటువంటి వారలారా అంటే ధర్మశాస్త్రమును బోధించేటువంటి వారు కొందరు వచ్చారని చెప్పాను కదా. ధర్మశాస్త్ర క్రియల వలననే మీకు స్వర్గము పరలోకం అని చెప్పేటువంటి ఒక బ్యాచ్ వచ్చిందని చెప్పాను కదా నేను ఇంతకు ముందు. సున్నతి పొందితే తప్ప పరలోకం లేదని చెప్పేటువంటి ఒక బ్యాచ్ ఉందని చెప్పాను కదా. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? ధర్మశాస్త్రమును పాటించవలసినటువంటి వారలారా, దాని ప్రకారంగా నడుచుకోవాలనుకుంటున్నటువంటి వారలారా, మీరు ధర్మశాస్త్రమును వినలేదా? మీరు ధర్మశాస్త్రమును గ్రహించలేదా?
మీరు చదవలేదా? ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నది? ధర్మశాస్త్రములు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే చెప్తున్నది. ధర్మశాస్త్రం అంటే చాలా సార్లు ఏమనుకుంటారంటే బలులు అర్పియాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపియద్దు, ఇంకో చెంప కూడా వానికి 2 చెంపలు వాయించాలి, ఒక కన్నుగుడ్డు బీకేస్తే వాని 2 కన్నుగుడ్లు బీకేయాలి. ఇవే అనుకుంటారు ధర్మశాస్త్రములు, ఇవే ఉన్నాయి. కీడుకు ప్రతి కీడు చెయ్యాలి, మేలు చేయొద్దు అని ఇవే అనుకుంటా ఉన్నారు చాలా సార్లు. కానీ ధర్మశాస్త్రములు కూడా ఏం చెప్తా ఉన్నాడని అంటే నీ పొరుగు వానిని ప్రేమించుము అనేటువంటి మాట మనం లేవియ కాండంలో చూస్తాం. లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనం. లేవియ కాండం 19వ అధ్యాయం 19. ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని ధర్మశాస్త్రములు కూడా మనకుంది. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని ధర్మశాస్త్రములో ఉంది. అయితే వీటిని గుర్తిస్తలేరు చాలా మంది. ఏం చేస్తున్నారంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే సిద్ధాంతాలు పెట్టుకున్నారు. పాపం చేస్తే బలి అర్పించాలి, పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, సంవత్సరానికి ఒక్కసారి గుడికి పోవాలి, ఇదే పెట్టుకున్నారన్నమాట. లేరా మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు? సంవత్సరానికి ఒక్కసారి పోతే చాలు. ఎప్పుడు? క్రిస్మస్ కో, ఈస్టర్ కో, గుడ్ ఫ్రైడేకో, అంతే. అప్పుడు పోతే పాపం ప్రాయశ్చిత్తం అయిపోతుంది. యేసయ్యా నన్ను క్షమించు, సంవత్సరం అంతా పాపం చేసినా అంటే సరిపోతుంది. ధర్మశాస్త్రం ఇదంతా. ఏడాదికి ఒక్కసారి ఎక్కడికి పోతారు? మందిరానికి పోయి యాజకునికి అయ్యా ఇగో నేను పాపం చేసిన, నా పక్షాన బలి అర్పించు అంటే ఆ యాజకుడు ఏం చేస్తాడు? వీళ్ళ పక్షాన బలులు అర్పిస్తాడు అన్నమాట. ఇదే పెట్టుకున్నారన్నమాట. ధర్మశాస్త్రంలో ఇదే ఉంది అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రంలో కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ పొరుగువానికితో నీవు సమాధానంగా ఉండాలి, నీ పొరుగువానిని ప్రేమించాలి అనేటువంటి మాటలు ఉన్నటువంటి సంగతులను మర్చిపోయినారు. ధర్మశాస్త్రంలో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే రోమపత్రికలో చూడండి 13వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. ఒకనికొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియో ఏది కూడా ఎవనికి అచ్చి ఉండవద్దు. అంటే అప్పు ఉండవద్దు, బాకీ ఉండవద్దు. ఏ విషయంలో బాకీ ఉండాలట? ప్రేమించుట విషయంలో బాకీ, పైసల విషయంలో కాదు. నీ పొరుగువానికి నువ్వు దేని విషయంలో బాకీ ఉండాలి? ఒకనికొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో నీవు అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఉందా లేదా మాట? పొరుగువారిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. మరి ఏడా నెరవేరుస్తున్నాం మనం? పొరుగువారిని ప్రేమిస్తున్నామా మనం? పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉన్నామా మనం? క్రైస్తవుడుగా ఉండవలసినటువంటి లక్షణం, క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణం, ఒక మంచి గుణం ఏమిటి అని అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం, నీతో సమానంగా ఇంకొకరిని ప్రేమించడం, నీతో సమానంగా ఇంకొక వ్యక్తిని చూడాలి. అంతేగాని ప్రేమించమంటే మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, హేళన చేస్తున్నాం, చులకనగా మాట్లాడుతున్నాం, నిందలు వేస్తున్నాం, అపనిందలు వేస్తున్నాం. ఇక నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత పరిశుద్ధురాలు లేదు, వీళ్ళే పాపులు పక్కపంటున్నారు అని చెప్పుకుంటా ఉంటాం మనం. హల్లెలూయా. ఎట్లా చెప్పుకుంటున్నాం మనం? నేనే భక్తురాలను, భక్తుడను, కానీ వీళ్ళు చూడు, వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళు దయ్యాలని చెప్తున్నాం మనం. ఏం చెప్తున్నాం మనం? పక్క పొంటేమో దయ్యాలు అయిపోయారు, మనమేమో భక్తులం అయిపోయినాం. అస్సలు కాదు అట్లా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకవేళ నీ పక్క పొంటోళ్ళు చర్చికి రాకపోతే, మందిరానికి రాకపోతే, ప్రార్థనకు రాకపోతే వాళ్ళని కలిసి 2 మంచి మాటలు చెప్పి అక్క నాతో రా మందిరానికి అని తీసుకురావాలి. అంతేగాని రాకపోతేనే మంచి ఇత్తి అనుకునేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. అవునా కదా? అలాంటి బ్యాచ్ కూడా ఉంది. రాకపోయి అదే మంచిదా? నోరు తెరిస్తే చెడ్డ మాటలు కదా. ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. వచ్చి ఏం నేర్చుకుంటుందమ్మా? ఇంకా నేనన్నా నేర్చుకుంటానా? గుడికత్తది, బలలో చేయవేస్తుంది, మళ్ళీ బూతులు మాట్లాడుతుంది. ఎప్పుడు చూసినా పక్కోళ్ళ మీద ఏడుచుడే మన పని. ఎప్పుడు చూసినా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనుడే తప్ప ప్రేమించడం లేదండి. ధర్మశాస్త్రమును పాటించేటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును పాటించాలనుకునేటువంటి వారు, దేవుని యొక్క కట్టడలు పద్ధతులను అనుసరించి నడుచుకునేటువంటి వారు ఏం చేయాలి? ధర్మశాస్త్రములో ఈ మాట ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 14వ వచనములు ఏమన్నాడు? ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని చెప్పాడు. ఈ ఒక్క మాట చేయండి అమ్మ అంటే సాధ కాదు, మనకి సాధన అవుతుందా? అస్సలు కాదు. అస్సలు అంటే అసలు ఈ మాట చెప్పక నువ్వు ఏ మాట అన్నా చెప్పు అంటారు ఇప్పుడు మీరు.
నువ్వు ఏదైనా చెప్పు చేస్తాం కానీ ప్రేమించమనకు. నువ్వు నీకేవెరక వాళ్ళ గురించి కదా, మా పక్కింటి ఆమె గురించి నీకేవెరకని మాట్లాడుతున్నావు పాస్టర్ గారు. ప్రేమించమంటాను, నువ్వు రా, నువ్వు వచ్చి చూడు అంటాం మనం. అట్లాంటి వాళ్ళు బ్యాచ్ కూడా ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, ఉన్నారా లేరా? ప్రేమించు అంటున్నావు, నువ్వు వచ్చి చూడు మా ఇంటికి వచ్చి, నువ్వు ఇను ఆ మాటలు ఎట్లుంటాయో అంటారు. మనం వాళ్ళు మాట్లాడితే దేవా యేసయ్య వీళ్ళకి ఏం తెలియదు క్షమించు అని ప్రార్థన చేయవలసిన మనమే మాటకు మాట, కంటికి కన్ను, పంటికి పన్ను, చెంప దెబ్బకు మళ్ళా చెంప దెబ్బ. హల్లెలూయా, దెబ్బకు దెబ్బ. ఇది ఎక్కడిది? ధర్మశాస్త్రములో ఉన్నది. మరి అందులో కూడా ఏమున్నది? మళ్ళా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ పొరుగువానికి కీడు చెయ్యకు అని ఉన్న మాటలు మర్చిపోతున్నాం మనం. అబ్బా, ఇది మనకు నచ్చలేదు కానీ అది బాగా నచ్చింది. ఏది? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ చెయ్యరా అంటే అబ్బా ఇది మంచిగా ఉన్నది. కానీ ప్రేమించమనే వారికే అస్సలు మంచిగా లేదు ఇది కదా. ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో మనం చూస్తుంటున్నాం. 9వ వచనం చదివారా? ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, ఏ ఆజ్ఞ ఉన్న ఎడల ఇవన్నీ కూడా ఒక్క మాటలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని ఒక్క మాటలో నిమగ్నమై ఉండిపోయింది. సంక్షేమముగా ఇమిడి ఉన్నది అన్నమాట. అందులో దొంగతనం చేస్తారా ప్రేమిస్తే? ఆశిస్తామా ప్రేమిస్తే? అబద్ధం చెప్తామా వాళ్ళ మీద? నిందలు వేస్తామా ప్రేమిస్తే? ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నువ్వు ఒక్కల మీద నిందేస్తున్నావంటే వాళ్ళంటే నీకు ఇష్టం లేదు కదా. వాళ్ళంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నిందలు పెడతావు. వాళ్ళంటే నీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతావు. నువ్వు దేవుని వాక్యమును పాటించవలసినటువంటి నీవు, సువార్త చెప్పవలసినటువంటి నీవు, మంచి మాటలు చెప్పి ఒక కుటుంబాన్ని కట్టవలసినటువంటి నీవు, నేను ఒక వ్యక్తి జీవితం పడిపోతుంటే చూసుకుంటూ ఊకుంటున్నాం. మనం పడిపోతుంటే ఇంకా అణిచివేస్తున్నాం మనం. ముండ్ల కంపల లెక్క. ముండ్ల కంపలు ఏం చేస్తాయట? ముండ్ల కంపల్లో విత్తనం పడితే ఆ చెట్టు మొలకెత్తిన తర్వాత కొద్దిగా మొలవంగానే ఏం చేస్తాయి? ముళ్ళ కంపలు ఎదగనిస్తాయా? ఎదగకుండా అణిచివేస్తూనే ముళ్ళ కంప లెక్క తయారవుతున్నాం మనం. క్రైస్తవులు అంటే ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రేమించే దేవుడు మనకున్నాడు. మనం ఏ దేవుడిని కలిగి ఉన్నాము? ప్రేమామయుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ దేవుడు మన దేవుడు? ప్రేమించే దేవుడు. ఆయన జాలి కలిగినటువంటి మనసు కలిగిన దేవుడు. ప్రేమ లేదు, జాలి లేదు. ఎవలకు? ఆయన నమ్మిన వాళ్ళకు. ఆయన మంచోడే కానీ ఆయన నమ్మిన బిడ్డలకు ఏం లేదట? ప్రేమ కలిగిన దేవుని నమ్మినటువంటి వాళ్ళ హృదయంలో ప్రేమ లేదు. జాలి కలిగినటువంటి దేవుని నమ్మిన ఆ హృదయంలో జాలి లేదు. ఇప్పుడు రేపు ఏమంటారు తెలుసా? మనల్ని బట్టి, ఏం దేవుడమ్మా మీ దేవుడు ఇదే నేర్పిస్తున్నా అంటారా? అన్నారా? మీరు చర్చికి పోతారు, ఇదే నేర్చుకుంటున్నారా? ఎవరెవరికి వస్తుంది? మిమ్మల్ని బట్టి ఎవరిని తిడతారు? ఇప్పుడు దేవుని తిడతారు, పాస్టర్ని కూడా తిడతారు. తిడతారా? ఇదే నేర్పిస్తాడా మీ పాస్టరు? ఇదే బోధ చేస్తుండా? నేను వచ్చి అడుగుతా అంటారా? అనరా? ఇదే నేర్పిస్తున్నా మీ పాస్టరు? వారం ఇట్లా తిట్టమని చెప్పిండా మీ పాస్టరు? ఇట్లా నిందలు పెట్టమన్నాడా మీ పాస్టరు? మీ బైబిల్లో ఇదే ఉండదా అని అడుగుతారు. ఎవరిని బట్టి అడుగుతారు? ఇది మనల్ని బట్టి అడుగుతారు, మన ప్రవర్తనను బట్టి అడుగుతారు. అవునా కాదా? నెక్స్ట్ వచ్చిన ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? పొరుగువానికి కీడు చెయ్యది. పొరుగువానికి కీడు చేస్తున్నావంటే అర్థమైంది? 13వ అధ్యాయంలో మంచిగా ఉంది కదా, కొరింథీ పత్రికల 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చక్కగా మంచిగా రాశారు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఒకసారి చదువుతారా మాట? 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తదట? దీర్ఘకాలము సహిస్తది. దానికి పరిమితి లేదమ్మా. పరిమితి ఉందా? కొంతమంది ఏమంటారు తెలుసు? ఎంత కాలం అని సహించమంటావన్నా? ఎంత కాలం ఓర్చుకోవాలన్నా? ఎన్ని రోజులని ఓర్చుకోవాలి? దేవుడు ఓర్చుకున్నాడమ్మా. దేవుడు దీర్ఘకాలం ఓర్చుకున్నాడు మన కొరకు.
ఆయన ప్రేమించిండు మనల్ని. ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని బట్టి దీర్ఘకాలం ఓర్చుకున్నది. ఇప్పుడు ఆ ప్రేమ కలిగిన దేవుని నమ్మిన మనము దీర్ఘకాలము ఓర్చుకునే పరిస్థితిలో మనం ఉండాలి. అలా లేకపోతే దేవుడు మనలో లేనట్టే, దేవుని ప్రేమ మనలో లేనట్టే. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సత్ప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలం ఉంటది. హల్లెలూయా. త్వరగా కోపం వస్తుందంటే అర్థమైంది, నీకు ఆ వ్యక్తి పట్ల ప్రేమ లేదు అన్నట్టు. ఉన్నట్ట లేనట్ట? త్వరగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు అపకారమును మనసులో ఉంచుకుంటున్నావు. నిన్ను ఎప్పుడో ఏదో అన్న మాటను అది ఇంకా లోపల పెట్టుకుంటున్నావు అంటే నీ లోపల ప్రేమ ఉన్నట్ట? ప్రేమ లేకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును అని ఒక మాట అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని అన్నాడు. మూడు అన్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే 14:1 ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండటానికి అస్సలు లేదు ఈ ప్రయాసం. మనకు ఉందా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంట? లేదు. దాని కొరకు ప్రయాస అస్సలే లేదు మనకి. ఏమాజ్ఞది? ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనేటువంటి మాట. అందుకనే మనం కొన్ని వచనాలు చూస్తే కనుక మత్తయి సువార్తలో చూడండి, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇప్పుడు ఏమంటుండు? మీ శత్రువులను ప్రేమించండి. ఎందుకో? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగు చేయుచున్నారు. హల్లెలూయా. చాలా చక్కటి విషయాలు ఇక్కడ మనకు చూస్తుంటున్నాం. దేవుడు అన్నాడు, ఆల్రెడీ నీకో మాట చెప్పాను. ఏం చెప్పా? నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అవునయ్యా, విన్నాం. అయితే ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, విను. ఏందయ్యా అంటే, ఇప్పుడు మీరు పరలోకమందున్నటువంటి మీ దేవునికి, మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటే, అబ్బో అస్సలు చేయం. మొదటి మాటకు వ్యతిరేకం ఈ బ్యాచ్ అంతా. సిలువలో పలికిన మొదటి మాటకు వ్యతిరేకమైన బ్యాచ్ ఇదంతా. ప్రేమ లేని బ్యాచ్ ఇదంతా. దుష్ట ఆలోచనలు కలిగిన బ్యాచ్. దురాత్మ వీళ్ళని ఏలుతుంది. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ప్రేమించని వాడు వ్యర్థము. బ్రతకంత వ్యర్థం, జీవితం అంత వ్యర్థం. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలుగా మీరు ఉన్నట్లుగా మీరు మీ పొరుగు వారిని, మీ శత్రువును ప్రేమించండి. ఆయన ఏం చేస్తున్నాడు? యేసయ్య ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షమును కురిపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను నమ్మలేదు కదా, నీకు వర్షమియ్యా, నీకు పంటయ్యా అని అన్నాడు యేసయ్య. ఎప్పుడు అన్నాడు? క్రైస్తవులు నా బిడ్డలు, వాళ్ళకి ఇస్తా, వాళ్ళకు మంచి వర్షాలు ఇస్తా, వాళ్ళకు పంటలు ఇస్తా. అన్యజనులారా మీరు నన్ను నమ్మలే, మీకు ఇయ్యా అని అన్నాడా? ఆయన అందరికీ ఏకరీతిగా ఇచ్చే దేవుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం లేదు? దేవునికి పక్షపాతం అనేది లేదు. కానీ మనిషికి ఉన్నది. మనిషికి ఉన్నదా లేదా? మనతోటి మంచుకుంటే భుజం మీద చేసుకొని తీసుకుపోతాం, మంచిగా లేకపోతే
అసలు చూడని కూడా చూడం మనం, పలకరించని కూడా పలకరించం. అట్లాంటి మనుషులం మనం, అట్లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళం. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే మాట. ఇది మర్చిపోతున్నాం మనము చాలాసార్లు. సేమ్ ఇదే మ్యాటర్ లూకాసు వార్తలో కూడా చెప్తాడు, 6వ అధ్యాయంలో 27 వచనం 28 వచనము చూడండి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. మళ్ళా చెప్తుండా చూడండి, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయుడి. ఏం చేయాలట? మేలు చేయండి. మిమ్మును శపించే వారిని దీవించుడి. మిమ్మును బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. లేదు 2 చెంపలు వాయించుడే మనం. హల్లెలూయా. నువ్వు కొడతావా అని మళ్ళీ ఏం చేస్తాం? చేతులు ఏదుంటే అదే, చీపురు ఉంటే చీపురే, కట్టి ఉంటే కట్టేనే, ఏదుంటే అదే అందుకుంటాం మనం. ఒక్క చెంప కొడితే ఇంకో చెంప చూపించమని ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అన్నాడు. దీన్ని ఎవరు పాటించారు ఎక్కువగా? మహాత్మా గాంధీ గారు పాటించారు. ఇప్పుడు ఈ మాట ఎక్కడిదిరా అయ్యా అంటే గాంధీ చెప్పిండి ఈ మాట అంటారు. ఎవరు చెప్పారు ఈ మాట? గాంధీ చెప్పిండా, యేసయ్య చెప్పిండా? ఇప్పుడు ఏమంటారు ప్రజలు? గాంధీ చెప్పాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమ్మని మహాత్మా గాంధీ చెప్పిండు. ఇది గాంధీజం అంటున్నాం మనం, కానీ ఇది యేసయ్యిజం. ఏమిజం ఇది? దేవుని ఇజం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి. ప్రేమించే వారినే మీరు ప్రేమించిన మరలా గుర్తు చేస్తున్నాడు, మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడలా మీకేం మెప్పు కలుగుతుంది? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయ వారికే మేలు చేసిన ఎడలా మీకేమి మెప్పు కలుగును? మీకేం మెప్పు కలుగుతుంది? పాపులను అలాగే చేతురు కదా. అంటే అర్థమైంది. ఇప్పుడు మనం కూడా అలా లెక్కనే చేస్తున్నాం. పాపులు ఏం చేస్తున్నారు? వాళ్ళను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తా ఉన్నారు, అవునా కదా? వాళ్ళకు మేలు చేసేటోళ్ళకే మేలు చేస్తున్నారు, అవునా కదా? అంటే ఇప్పుడు మనం కూడా అదే పనిలో ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకు మనకు తేడా ఉన్నట్టేనా? లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాపులు అట్లా చేస్తున్నారు, మీరు అట్లా చేస్తే మీకేం ఫలం కలుగుతుంది? మీకేం ప్రయోజనం కలుగుతుంది? మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? అప్పు అడిగితే మనం ఏమనుకుంటాం? ఈయనకి ఇస్తే మళ్ళీ ఇస్తాడా అనుకుంటాం. ఇయ్యలేదు, వాడు ఇయ్యడు అని తెలిసింది అనుకో, వాడు ఇయ్యడురా, వాడు ఎట్లా సంపాదిస్తాడు, మనకి ఎక్కడిరా పైసలు, భూమి లేదు జాగలేదు, వీనికి ఇస్తే రావురా పైసలు అని అనుకుంటే వానికి ఇస్తామా మనం? ఇయ్యం. బాగా భూములు జాగలు మంచి బిల్డింగ్ అన్ని ఉన్నాయనుకో, పైసలు అడగగానే నీకా అన్నా, అరే 1 లక్ష కాకపోతే 5 లక్షలు తీసుకో అంటాం మనం. ఎవరికి? మళ్ళీ ఇస్తాడు కాబట్టి. ఇయ్యకపోతే భూములు జాగలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వసూలు చేసుకోవచ్చు. ఎట్లనైనా ఏం లేని అప్పు అడుగు ఇస్తామా మనం? ఇస్తామా చెప్పండి? ఇయ్యం. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉన్నది? మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వలనని నిరీక్షిస్తారు. అంటే మళ్ళీ అవసరం ఉంటే ఇస్తాడు అన్నా, లేక యాక మళ్ళీ ఇస్తుంది అవసరం ఉంటే అని మనం అనుకుని వారికే అప్పిస్తాం. కొన్నిసార్లు అడగకపోయినా ఇస్తాం. ఎందుకంటే మళ్ళా అక్కిత్తది అవసరం ఉన్నప్పుడు, అన్నిత్తడు అవసరం ఉన్నప్పుడు. మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. అవును కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక శత్రువులను ప్రేమించుడి. మళ్ళీ చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అయ్యా ఈ మాటలు చెప్పకు, ఇంకా ఏమన్నా చెప్పు గాని. శత్రువుకు మేలు చేయమంటావా పాస్టర్ గారు? శత్రువుకు పోయి శత్రువుకు అప్పియాలా నేను? వాడు ఏమన్నాడు తెలుసా మొన్న నీకు? వానికి ఎట్లా అప్పిస్తా నేను అంటాం మనం, అవునా కదా? వాక్యం ఏం చెప్తుంది? మీ శత్రువును ప్రేమించండి, వానికి మేలు చేయండి, అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదైతుంది. అబ్బో, ఈ ఫలాన్ని ఎవరు చూడబోయిరయ్యా? ఈ ఫలం గొప్ప కాకుండా మంచిదే గాని మా శత్రువును మా ఆకిలి కూడా దొక్కనీయం. మేము ఏం దొక్కనీయం? మా ఆకిలి దొక్కనీయం, మా భూమిలోకి వెళ్ళి నడవనీయం, మా చేనులకి వెళ్ళి కూడా నడవనీయం మేము. ఎందుకంటే మా శత్రువు. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు ప్రేమిస్తే. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై మీ తండ్రి ఎవరు? కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము
కనికరము గలవారై మీరును కనికరము గలవారై ఉండుడి. అస్సలు ఉండం మేము. ఉంటారా? ఉండాలి. హల్లెలూయా. మన తండ్రి కనికరము కలిగిన వాడు, ఆయన కనికరించేవాడు, ప్రేమించేవాడు, దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు, అందరినీ సమానంగా చూసేటువంటి వాడు. అయితే ఆయన పిల్లలైనటువంటి మనం ఎట్లా ఉండాలి? ఆయనలాగే ఉండాలి. తండ్రిని పోలిన కుమారుడై ఉండాలి. ఏం చేయాలి? మన పిల్లలకు బయట ఎవరైనా చూసి ఏమంటారు? సేమ్ అయ్య పోలికనే, అయ్యలాగానే చేస్తుండు, సేమ్ వీళ్ళు అయ్యి ఇట్లనే చేస్తుడు కదా. అంటే ఏంది? దాని అర్థమైంది? అయ్యే చేసినట్టు కొడుకు చేస్తాడు. ఒకవేళ చేయలేదనుకో, అరే వీళ్ళ అయ్య మంచోడుండే, వీడికి ఇట్లా చేస్తుండేంది అంటాం కదా. అంటే మన తండ్రి ఎవరు? కనికరము కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. అలాంటి పిల్లలముగా మనం ఉండాలి. ఆయన పిల్లలం మనం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని యొక్క గుణ లక్షణాలు ఆయన పిల్లలు లేకపోతే మనం దేవుని పిల్లలంగా పిలబడతామా? సాతాను పిల్లలంగా పిలువబడతాం. మనల్ని చూసిన వారు వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు ప్రేమ కలిగిన వారు, జాలి కలిగిన వాళ్ళు, వీళ్ళని ఒక మాట అన్నగాని మళ్ళీ తిరిగి అనరు, వీళ్ళు చాలా మంచోళ్ళు, వీరు అన్నిటిని ఓర్చుకుంటారు, ఎంత మాటలన్నా వీరు లైట్ గా తీసుకుంటారు, క్షమిస్తారు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇలాంటి వారిని ఎక్కడ చూడలేదని ఎప్పుడన్నా సాక్ష్యం ఉన్నదా మన జీవితంలో? అలాంటి సాక్ష్యం మనకు కావాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, ఇంకా చదవండి. తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషుల మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోటి మరలా కొలవబడును అని చెప్తా ఉన్నది దేవుని వాక్యం. మనం ప్రేమిస్తే ప్రేమించబడతాం, మనం కరుణిస్తే కరుణించబడతాం, మనం దయ చూపిస్తే దయ చూపిస్తాడు దేవుడు, మనం జాలి చూపిస్తే జాలి చూపిస్తాడు, మనం ఓర్చుకుంటే ఆయన మన ఎడల ఓర్చుకుంటాడు. మనము ఇతరుల పట్ల ఏదైతే చేస్తామో అది మనకు మరలా చేయబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ప్రేమిస్తే ఆశీర్వదించబడతావు, దీవిస్తాడు. చేసిన పాపములకు యేసయ్య శిక్ష విధించబడ్డది యేసయ్యకి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము పాపము చేయకుండా ఉండాలని యేసయ్య మన కొరకు శిక్షించబడ్డాడు, యేసయ్య మన కొరకు సిలువ వేయబడ్డాడు, యేసయ్య మన కొరకు ఒక్కసారిగా బలి అర్పణ చేయబడ్డాడు, పాప క్షమాపణను మనకు అనుగ్రహించాడు, విముక్తిని మనకు దయచేశాడు, స్వాతంత్రతను మనకు దయచేసినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమించాలి, దయ కలిగి ఉండాలి, జాలి చూపించాలి, నిందలు వేయద్దు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పొద్దు. నీకు ఎంత చెడ్డవారైనప్పటికీ, నీ ఎడల ఒకవేళ నీకు శత్రువుగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర మనం అస్సలు కూడా చెప్పొద్దు, చాడీలు చెప్పొద్దు, ప్రేమించాలి. నీకు శత్రువైనప్పటికీ కూడా అతని విషయం ఎవరైనా చెడ్డగా మాట్లాడితే అతడు మంచోడు, అతని గురించి ఏం మాట్లాడద్దు అనాలి. ఎందుకు? మనమందరము దేవుని స్వరూపములో ఉన్నాం. ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామంటే ఇండైరెక్ట్ గా మనం ఎవరిని ద్వేషిస్తున్నట్టు? దేవుణ్ణే ద్వేషిస్తూ ఉన్నట్టు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో, మీరు ప్రేమ లేకపోతే ఒకరి పట్ల ఒకరు ఖర్చుకొని భక్షించడం అంటే ఒకరి పట్ల ఒకరు బాగా ఏం చేస్తారన్నమాట, గొడవలు పెట్టుకొని, నిందలు వేసుకొని, అపనిందలు వేసుకొని, ఒకరి విషయాలు ఒకరు బయట చెడ్డగా మాట్లాడుతూ చెడ్డ ప్రచారాలు చేస్తే ఒకరిని బట్టి ఒకరు ఏం చేస్తారు? నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకనే శక్యమైతే సమస్తమైనటువంటి మనుషులతోటి మనం ఏం చేయాలి? సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సఖ్యమైతే మనం అందరితోటి సమాధాన పడుటకు ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మానవరం. 133వ కీర్తనలో దాని కింది వచనములు అంటాడు, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండునని చెప్పి ఆ కింది వచనములు అంటాడు. అంటే నువ్వు సమాధానం కలిగి ఉన్నట్లయితే, నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నీ పొరుగువానికి కీడు చేయకుండా ఐక్యత కలిగి, సహవాసము కలిగి, ప్రేమ కలిగి, నిన్ను వలె నీ పొరుగువాని నువ్వు
చూసుకున్నట్లయితే నిందలు వేయకుండా, అపనిందలు వేయకుండా, అబద్ధ సాక్ష్యం పలకకుండా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించినట్లయితే నీ దగ్గర ఏముంటుంది తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకనే ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, సాధ్యమైతే లేక సఖ్యమైతే సమస్త మనుషులతోటి మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో అప్పు ఉండాలి? ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఎవరికి మనము బాకి ఉండకూడదు. ఒకవేళ ఈ సమయంలో మన పట్ల ఎవరైనా శత్రువులుగా మనకున్నట్లు అనిపిస్తే ఇప్పుడే వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కలిసి ప్రైజ్ లార్డ్ చెప్పి క్షమాపణ కోరుకొని ఒకరికొకరు ప్రేమించుకుంటే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం.